ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అక్రమాలు అవకతవకలపై జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ప్రస్తుతము నెల్లూరు జిల్లాకు సంబంధించి కోవూరు నియోజకవర్గ వేదికగా కూడా మూడో రోజు రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి యువజన విభాగానికి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యదర్శి, వైసీపీ కార్యదర్శి వీరి చలపతి, అదేవిధంగా రజిత్ కుమార్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు, యువత, విద్యార్థులు, అదేవిధంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఈ నిరాహార దీక్ష శిబిరంలో ఉండేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి యోజన విభాగము వర్కింగ్ ప్రెసిడెంట్ రజిత్ కుమార్ ఉన్నారు. సరే, ఎలా చూడాలి? 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు, ఆందోళనలు, నిరసనలు చేపట్టారు, అయినా కూడా ప్రభుత్వంలో స్పందన కనిపించట్లేదు. ఏ విధంగా ఈ విద్యార్థుల్ని, యువతని, నిరుద్యోగుల్ని మోసం చేసింది ప్రభుత్వం? ఏదైతే డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఉన్నాయో మరి వాటిల్లో అయితే పైకాటని కూడా ఒక స్పోర్ట్స్ కేటగిరీ కింద పెట్టారు. ఇంతకంటే దారుణం ఎప్పుడూ చూడలేదు అసలు మనము. ఇప్పుడు ఈ 3 రోజులుగా జరిగే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున యువకులు, మన విద్యార్థులు చాలామంది హాజరయ్యి చాలామంది నిరసన తెలుపుతున్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వంలో ఏ చలనం కూడా లేదు. మేము అడిగేది ఏముంది, ఒక సిబిఐ ఎంక్వైరీ ఏమనే కదా వేస్తే ప్రభుత్వానికి కూడా మంచిదే కదా. దోషులు ఎవరో కానీ అందరు బయటపడతారు కదా. ఎందుకు వేయట్లేదు అర్థం కావట్లేదు. అంటే అందరినీ సేవ్ చేయాలనుకుంటున్నట్టున్నారు. సెంట్రల్లో గవర్నమెంటే దిగి వచ్చి యువత జంజీ కార్యక్రమం చేపట్టిన అందరం కూడా వాళ్ళే మెడలు వంచి రాజీనామాకి సిద్ధపడినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్రంలో ఆ భయం, ఆందోళన ఎందుకు లేదంటారు సార్? ఇప్పుడే కదా స్టార్ట్ చేసాము మనం కూడా. ఇక్కడ నిదానంగా వస్తుంది. ఆ భయం కూడా తీసుకొస్తాము త్వరలోనే. ఇంకా కూడా మేము నిరసనలు చేస్తాము. ప్రభుత్వము ఎంక్వైరీ చేసిందాకా, మన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిందాకా, ప్లస్ నిరుద్యోగ వృద్ధి ఇచ్చిందాక మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇవాళ చాలామంది విద్యార్థులు కూడా ఫీజు రియంబర్స్మెంటు, వసతి దీవెన ఇవి ఏమీ లేకుండా కూడా ఫీజులు చెల్లించలేక ఇండ్లకే పరిమితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటి వారికి వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తూ రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది? తప్పకుండా అండి. ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో ఇలానే ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా కూడా పోరాడుతూనే ఉంటాము. నిరుద్యోగ వృద్ధి ఇచ్చేంత వరకు, ప్లస్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. అంతపాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు. సార్, ఏంటి పరిస్థితి? ఎలా ఉంది రిలే నిరాహార అధ్యక్షులు ఏ విధంగా కొనసాగుతుంది? మూడో రోజు ఈరోజు కోవూరు నియోజకవర్గంలో గౌరవనీయులు పెద్దలు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మూడో రోజు కూడా రిలే నిరాహార దీక్ష ఇక్కడ కూర్చోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ముందు మెగా డిఎస్సి ఏర్పాటు చేసి తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పి పెట్టారు. మరి ఎలక్షన్ అయిన తర్వాత కూడా మొదటి సంతకంగా మరి డిఎస్సి ఎగ్జామ్ కోసం ఫస్ట్ సంతకం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విజన్ ఉన్నటువంటి వ్యక్తి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్నటువంటి వ్యక్తి, హైదరాబాదును నేనే అభివృద్ధి చేశానంటాడు, సంపద సృష్టిస్తానంటున్నటువంటి ఇటు పెద్ద మనిషి మరి ఏదైతే మెగా డిఎస్సిని దగాగా మార్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే కష్టపడి పరీక్ష రాశారో వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళని, వీళ్ళ జెండా మోసే వాళ్ళని, వీళ్ళ బంధువులకి, వీళ్ళ సామాజిక వర్గం వాళ్ళకి మరి ఈ యొక్క ఉద్యోగాలు కట్టబెట్టారు. ప్రత్యేక జీవో ఒకటి తీసుకొచ్చారు. స్పోర్ట్స్ అథారిటీ ద్వారా జీవో తీసుకొచ్చి ఎగ్జామ్ రాయిపోయినా పర్వాలేదు, మేము ఉద్యోగాలు ఇస్తాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి ఈ టెట్ రాసిన వాళ్ళు అయితేనేమి, మరి బీఈడీ చేసిన వాళ్ళు అయితేనేమి, ఎవరికి ఉద్యోగాలు లేకపోయినా, ఏమి చదవకపోయినా, ఏమి రాయకపోయినా, పరీక్ష రాకపోయినా మేము ఉద్యోగం ఇస్తామని ముందుకు వచ్చినటువంటి ఈ కూటమి పెద్దలు. మరి ఈరోజు దాని గురించి తేటతెల్లమైంది. అన్నీ బయట పెట్టాం. ఆడియో రికార్డ్స్ ఉన్నాయి, ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ ఉంది. మరి ఎందుకు ముందుకు వచ్చి వాస్తవాలను వెలుగు చూపి మేము తప్పు చేయలేదు కాబట్టి మేము వచ్చేసి సిబిఐ ఎంక్వైరీ మేము కూడా కోరుతున్నాం, ఎందుకు అడగలేకపోతున్నాడు ఈ పెద్ద మనిషి అర్థం కావటంలే. మరి మొట్టమొదటి సంతకం చేశాడు. గతంలో కలిసిన రాష్ట్రంలో గౌరవ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టాడు ఈ యొక్క ఉచిత కరెంటు మీద. ఇప్పటికీ ఆ పథకం ఏ విధంగా కొనసాగుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఆ రాష్ట్రంలో కలిసి ఉన్న రాష్ట్రంలో తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టి ఈరోజు ఎంతోమంది రైతులు కాచుకున్నాడు మహానీయుడు, మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మొదటి సంతకం పెట్టి ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం మీద రోడ్డు మీదకి వచ్చి యువత ఒక పక్క, విద్యార్థులు ఒక పక్క, డిఎస్సిలో ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఎవరైతే మోసారో వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, నిరాహార దీక్షలు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వంకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఒకసారి ఆలోచించండి.
ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయటకు వచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలు కొనసాగింది. ఏ రోజైనా సరే యువత కానీ, విద్యార్థి కానీ, మహిళ కానీ, రైతు కానీ రోడ్డు మీదకి వచ్చినట్టు దాఖలాలు లేవు. కాబట్టి అప్పుడు ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఆ విధంగా ఉంది. మరి ఇప్పుడు ప్రభుత్వం చూస్తే 6 నెలలు మొదలుకొని ముందుకు వచ్చేసి మాకు ఈ యొక్క పథకాలు చెప్పినారు, మాకు రావడం లేదు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, లేకపోతే ప్రతి నెల యువతకి 3,000 భృతి అన్నారు. ఈరోజు 20,000 మందికి లేకపోయినా కనీసం 20 లక్షల మంది లేకపోయినా 20,000 మందికి ఇచ్చినట్టు దాఖలాలు లేవు. మరి పిల్లకాయలకి భవిష్యత్తు, మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పేదలకి విద్య దూరం అవుతుంది, తద్వారా చాలా మంది పిల్లలు అనాథులు అవుతున్నారు, చదువుకోవాలంటే వీళ్ళకి ఫీజులు కట్టాలి, నా ప్రభుత్వం ముందుకు వచ్చి కడతాదని చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్ ప్రవేశపెడితే తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు దిగ్విజయంగా ఫీజు రియంబర్స్మెంటే కాకుండా మరి పేద పిల్లలు కూడా చదువుకోవాలని అమ్మఒడి ప్రవేశపెట్టి విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన, నాడు నేడు, విదేశీ విద్య ఇన్ని కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలో విద్యకి పెద్దపీట వేస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు కనీసం విద్యార్థులకి ఎవరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించక మరి వాళ్ళ భవిష్యత్తు ఆడుకుంటూ మరి ఆ యొక్క శాఖలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఆయన కుమారుడు, తండ్రి సాటి కుమారుడు, తండ్రి ముఖ్యమంత్రి అయితే చిన్న ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి ఆయనకి సమాచారం ఉండదు, సమాధానం చెప్పడు. ఆయన సమాధానం తెచ్చుకునేటువంటి స్తోమత ఆయనకి లేదు, సమాధానం చెప్పే ధైర్యం ఆయనకి లేక మరి అది మొత్తం మీద రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యం విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అదేవిధంగా యువత కావచ్చు ఏ విధంగా దగా పడ్డారు అనేది ఒక డిఎస్సితోనే కాదు, వీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో ప్రతి ఒక్కరితో కూడా రాష్ట్రంలో ఉండేటువంటి మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా నిరాశ ఎదురైంది. దగా గురైనటువంటి రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా ఈ డిఎస్సి అనేది కేవలం ఒక ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు అనేకంగా ప్రజలను మోసం చేసినటువంటి చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి నిరసనగా ఇలాంటి దీక్షలు కాదు, ఎలాంటివైనా కూడా కొనసాగిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని చెప్పి కూడా నెల్లూరు జిల్లా కోవూరు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్ సాక్షి. నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు 3వ రోజు కొడవలూరు విండమండలంలోని యువత, విద్యార్థి నాయకులు అందరూ కలిసి కూడా ఈ నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు. మీకు అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలోని ఎక్కువగా దగాపడ్డ యువతకి, దగాపడ్డ డిఎస్సి అభ్యర్థులకి తెలుసు. ఈరోజు డిఎస్సి మొట్టమొదటి సంతకం పెట్టి మీరు ఏదైతే 16,000 ఉద్యోగాలు భర్తీ చేశామంటున్నారో దాంట్లో జరిగినటువంటి లోటుపాట్ల మీద సిబిఐ విచారణ గట్టిగా యువత, విద్యార్థి లోకం అంతా కూడా అడుగుతుంది. కాబట్టి తప్పకుండా సిబిఐ విచారణ చేసేంతవరకు, విచారణ పూర్తయి నివేదిక పూర్తయ్యేంత వరకు కూడా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి గట్టిగా కోవూరు నియోజకవర్గ యువత, విద్యార్థి తరపున, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, విద్యార్థి తరపున మేము గట్టిగా డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా లోకేష్ రాజీనామా చేసి సిబిఐ విచారణకి పిలవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి మేమందరం కూడా మొరపెట్టుకుంటున్నాం, విన్నవిస్తున్నాం, ఆదేశిస్తున్నాం. గట్టిగా సిబిఐ విచారణ వేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, యువత తరపున మేమందరం కలిసికట్టుగా పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రమంతా చేపడుతున్నటువంటి రిలే నిరాహార దీక్షల్లో భాగంగా కోవూరు నియోజకవర్గంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నిరాహార దీక్షల్లో మేము పాల్గొనడం జరిగింది. సో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మెగా డిఎస్సి అని చెప్పి కండక్ట్ చేసిందో ఆ మెగా డిఎస్సిలో అన్ని అవకతవకలు, లోపభూయిష్టమైనటువంటి ప్రక్రియ చేపట్టారు. నేను కూడా డిఎస్సి ఎగ్జామ్ రాశాను. ఆ ఎగ్జామ్ రాసినప్పుడు మేమందరం కూడా గ్రీవెన్స్లో అప్లై చేసుకున్నాము. సో నార్మలైజేషన్ పద్ధతి ప్రకారం కాకుండా జిల్లాకు ఒక పేపర్ని కండక్ట్ చేయాలని చెప్పి అనేకమైనటువంటి వినతులు ఏర్పాటు చేసినప్పటికీ గ్రీవెన్స్లో ఉన్నటువంటి ఏ ఒక్క వినతిని కూడా పరిష్కరించకుండా అనేక అభ్యర్థులు కోర్టులో కేసులు వేసినా కూడా ఒక్క కోర్టు కేసు కూడా పరిష్కరించకుండా ఈ డిఎస్సి ప్రోగ్రామ్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో సక్రమంగా ఏర్పాటు చేయకపోగా దగా డిఎస్సిగా ఇది ఖ్యాతి ప్రకటించింది. అనేక మంది అయినటువంటి అభ్యర్థులు, నిరుద్యోగులు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ చేసి, మా ఫ్రెండ్స్ కొంతమంది అయితే 1:1 ప్రక్రియలో వాళ్ళు సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూ లెటర్, కాల్ లెటర్ కూడా వాళ్ళకి వచ్చినప్పటికీ చివరి క్షణంలో వాళ్ళకు ఉద్యోగం రాక చాలామంది కన్నీటి పర్యంతమైనారు. అనేక నెలలు, సంవత్సరాల తరబడి వాళ్ళ కుటుంబ సభ్యులను ఒప్పించుకొని ఆ కోచింగ్ సెంటర్లో అనేక విధమైన డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ఎగ్జామ్ రాస్తే సో చివరికి కాల్ లెటర్ వచ్చి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినప్పటికీ ఉద్యోగం రాక వెనుదిరిగిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అప్పటి వరకు లేనటువంటి ఈ స్పోర్ట్స్ కోటాలో జీవోని తీసుకొని వచ్చి ఆ జీవోలో ఈ అనర్హులైనటువంటి అభ్యర్థులకు ఈ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.
స్పోర్ట్స్ శాప్ ప్రక్రియలు అలాగే క్రీడా అసోసియేషన్లో దొంగ సర్టిఫికేట్లు క్రియేట్ చేసి సో ఆ సర్టిఫికేట్లో ఉన్నటువంటి అభ్యర్థులకి ఈ ఉద్యోగాలు ఇచ్చి నిజంగా అర్హులైనటువంటి మమ్మల్ని పక్కన పెట్టేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీని పట్ల సిబిఐ విచారణ జరిపించి సమగ్రంగా విచారణ జరిపించి బాధ్యులైనటువంటి వారికి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే దీనికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వారిని రాజీనామా చేయాల్సిందిగా మేమందరం కోరుకుంటున్నాం. ఈ రిలే నిరాహార దీక్షలతో ఇంతటితో ఆపం. మాకు సరైనటువంటి న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాం. అవసరమైతే ఆమర నిరాహార దీక్షకు కూడా మేము సిద్ధపడతామని చెప్పి సర్వంగా తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. జై జగన్, జై హింద్.